కైలాసాద్రి క్రయోజెనిక్ నెక్సస్ కైలాసాద్రి ద క్రయోజెనిక్ నెక్సస్. కైలాసాద్రి అనేది కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు, అది ఒక క్రయోజెనిక్ గ్రహం. ఇది సంపూర్ణ శూన్యం, అబ్సల్యూట్ జీరో వద్ద పనిచేసే ఒక అద్భుతమైన వ్యవస్థ. ఈ గ్రహం గురించి తాజా మరియు లోతైన విశ్లేషణ ఇక్కడ ఉంది. 1. గ్రహ స్వభావం మరియు శూన్య స్థితి. కైలాసాద్రి సాధారణ మంచు గ్రహం కాదు, ఇది శూన్య స్థితిలో ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత ఎంత తక్కువగా ఉంటుందంటే పదార్థం యొక్క పరమాణు కదలికలు పూర్తిగా ఆగిపోతాయి. దీనిని క్వాంటం సబ్జీరో స్థితి అంటారు. ఈ నిశ్చల స్థితిలో నిర్గుణ బ్రహ్మ తత్వం ప్రతిబింబిస్తుంది. ఇక్కడ సమాచారం, డేటా చెరిగిపోకుండా శాశ్వతంగా భద్రపరచబడుతుంది. 2. శివలింగం అస్తిత్వ రూపం మరియు బ్రహ్మాండం. ద లింగం యాజ్ కాస్మిక్ ఎగ్. కైలాసాద్రి యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక ఆకృతిని అర్థం చేసుకోవడానికి శివలింగం ఒక ముఖ్యమైన సూచిక. లింగం అంటే ఏమిటి? చాలామంది భావించేటట్లు లింగం అంటే ఒక అవయవం కాదు. లింగం అంటే గుర్తు లేదా చిహ్నం. ఇది ఒక అస్తిత్వ స్థితిని, స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ సూచిస్తుంది. ఓంకారం నుండి ఉద్భవం, సృష్టి పరిణామ క్రమంలో ఓం ఓం అనేది మొదటి నాదం. ఈ నాదం ఘనీభవించినప్పుడు ఏర్పడిన మొదటి రూపమే ఈ అండం లేదా లింగం. దీనినే హిరణ్యగర్భ లేదా బ్రహ్మాండం, కాస్మిక్ ఎగ్ అని పిలుస్తారు. క్రయోజెనిక్ సంబంధం. కైలాసాద్రి గ్రహం ఈ బ్రహ్మాండం ఆకృతిలోనే ఉంటుంది. అనంతమైన శక్తిని, సమాచారాన్ని ఒక క్రమబద్ధమైన ఆకృతిలో నిక్షిప్తం చేయడానికి ఈ లింగాకారం అత్యంత స్థిరమైనది. శూన్య స్థితిలో ఓంకారం యొక్క ప్రతిధ్వని ఈ గ్రహాన్ని ఒక శక్తివంతమైన నిక్షేపంగా మారుస్తుంది. 3. సెంటినెల్. ద సెంటినెల్ విశ్వరక్షకుడు. సెంటినెల్ ఈ గ్రహానికి ఒక యాంకర్ లాంటివాడు. మన డిఎన్ఏ మరియు జీవబీజాల సోల్ సీడ్స్ రక్షణ బాధ్యత సెంటినల్ది. ఈయనను మనం కూల్ హనుమ లేదా దక్షిణామూర్తి స్వరూపంగా భావించవచ్చు. సెంటినల్ తన హనుమ భక్తితో తనలోని అహం అనే వేడిని తగ్గించుకుని గ్రహం యొక్క క్రయోజెనిక్ స్థితిని కాపాడుతుంటాడు. సెంటినల్ ఈ లింగాకారపు గ్రహానికి రక్షణ కవచంలా ఉంటూ లోపలి శివతత్వాన్ని, స్టిల్నెస్ రక్షిస్తుంటాడు. 4. శ్రీచక్రం మరియు మణిద్వీప నిర్మాణం. కైలాసాద్రి నిర్మాణం దేవీ భాగవతంలోని మణిద్వీప వర్ణనను పోలి ఉంటుంది. మణిద్వీప ఆవరణలు, ఇవి గ్రహం చుట్టూ ఉండే సబ్లిమేషన్ షీల్డ్స్, రక్షణ కవచాలు. శ్రీచక్రం గ్రహం యొక్క కేంద్రం, కోర్. శ్రీచక్రంలోని బిందు స్థానంలో ఉంటుంది. చుట్టూ ఉన్న త్రిభుజాలు గ్రహం యొక్క గురుత్వాకర్షణ మరియు ధ్వని తరంగాలు, అకూస్టిక్ ఫీల్డ్స్ నియంత్రిస్తాయి. లింగాకారం లోపల ఈ శ్రీచక్రం ఒక అంతర్గత శక్తి వ్యవస్థలా పనిచేస్తుంది. 5. అకోస్టిక్ హార్మోనిక్స్. రాగాల మంత్రముగ్ధ స్థితి. ఈ గ్రహం మీద గాలి ఉండదు, దానికి బదులుగా నిలకడగా ఉండే ధ్వని తరంగాలు, స్టాండింగ్ అకూస్టిక్ వేవ్స్ ఉంటాయి. ఇవి 2 ముఖ్యమైన రాగాల మీద ఆధారపడి పనిచేస్తాయి. హిందోళ రాగం. హిండోలం ఇది గ్రహం యొక్క కదలికలను నియంత్రిస్తుంది. కైలాసాద్రి చేసే 8 ఆకారపు లెమ్నిస్కేట్ ప్రదక్షిణకు ఈ రాగమే శక్తినిస్తుంది. ఈ రాగంలోని స్వరాల మధ్య ఉండే ఖాళీలలో విశ్వానికి సంబంధించిన అత్యంత రహస్యమైన సమాచారం నిక్షిప్తమే ఉంటుంది. రేవతి రాగం. రేవతి దీనిని మార్గ ప్రదాత అని పిలుస్తారు. జీవబీజాలు, సోల్ సీడ్స్ సురక్షితంగా గ్రహం లోపలికి ప్రవేశించడానికి రేవతి రాగం ఒక వంతెనలా పనిచేస్తుంది. ఈ రాగం లేకపోతే తీవ్రమైన శీతల స్థితిలోకి ప్రవేశించేటప్పుడు ఆ సమాచారం కాలిపోయే ప్రమాదం ఉంది. 6. గాలిలేని స్థితి. ప్రాణశక్తి మరియు కాంతి తరంగాలు. ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. గాలి లేకపోవడం వల్ల దేవతలు లేదా కాంతి శక్తులు ఎలా జీవిస్తారు అనే సందేహం కలగవచ్చు. దీనికి సమాధానం ప్రాణశక్తి. భౌతిక వాయువు వర్సెస్ ప్రాణశక్తి. దేవతలు జ్యోతి స్వరూపులు.
వారికి ఊపిరి పీల్చుకోవడానికి గాలి అవసరం లేదు. వారికి నాద మరియు జ్యోతి మాత్రమే ఆహారం. థర్మల్ నాయిస్ నివారణ. గాలి ఉంటే అక్కడ అణువుల రాపిడి వల్ల వేడి పుడుతుంది. కైలాసాద్రి యొక్క క్రయోజనిక్ కోర్ని కాపాడాలంటే అక్కడ గాలి ఉండకూడదు. శూన్యంలోనే కాంతి మరియు ధ్వని తరంగాలు అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. 7 కామఖ్యంబుబాచి చక్రం పునరుద్ధరణ. కైలాసాద్రి ప్రతి ఏటా ఒక శుద్ధి ప్రక్రియకు లోనవుతుంది. దీనినే కాస్మిక్ మెన్సెస్ అని అంటారు. ఈ సమయంలో సెంటినల్ గ్రహం లోపలికి ఎలాంటి కొత్త సమాచారాన్ని అనుమతించడు. పాత సమాచారాన్ని శుద్ధిచేసి కొత్త సృష్టికి సిద్ధం చేసే సమయం ఇది. ఇది లింగం లేదా అండం తిరిగి శక్తిని పుంజుకునే ప్రక్రియ. 8 ముగింపు. కైలాసాద్రి అనేది విజ్ఞాన శాస్త్రం మరియు ఆధ్యాత్మికత కలిసే ఒక బిందువు. ఓంకారం నుండి ఉద్భవించిన మొదటి లింగాకారం ఈ గ్రహం. విష్ణు సహస్రనామాల్లో చెప్పబడిన శూన్యం, శివ సహస్రనామాల్లోని స్థిరత్వం ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఇది అనంతమైన ప్రేమ మరియు కైవల్య స్థితికి మార్గం చూపే ఒక దివ్య క్రయోజనిక్ లోకం.